హలో అండి, ఇక్కడ నేను టమాటో పచ్చిమిరకాయల పచ్చడి చేసుకునే విధానాన్ని అయితే చూపించేస్తాను. దీనికోసం అనేసి ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ముందుగా వాష్ చేసుకున్న 100 గ్రాముల పచ్చిమిరకాయలు అయితే వేసుకున్నాను. ఇవైతే కారం లేని పచ్చిమిరకాయలు కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. వీటిల్లోకి చింతపండు అలానే ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత అలానే ఇక్కడ టమాటోలు కూడా వేసేసుకోవాలండి. టమాటాలు పచ్చిమిరకాయ పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ అయితే వేసేసుకోవాలండి. మిక్సీ వేయటం కోసం అనేసి ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, అలానే 5-6 వెల్లుల్లి కూడా వేసేసుకొని పూర్తిగా చల్లారిన పచ్చిమిరకాయలు అలానే టమాటా మిశ్రమాన్ని మిక్సీ వేసేసుకోవాలి. మనం కచ్చాపచ్చాగా రోట్లో నూరినట్టు వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి టమాటో పచ్చిమిరకాయల పచ్చడి అయితే రెడీ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.